తమిళనాడులో ఓటమితో సీఎం పదవికి రాజీనామా చేశారు ఎంకే స్టాలిన్. లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన స్టాలిన్ తన రిజైన్ లెటర్ అందజేశారు. తమిళనాడులోని కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 9,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కొలత్తూరు నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన స్టాలిన్ టీవీకే హవాలో గెలుపు ముంగిట చతికిలబడ్డాడు. 1996 తర్వాత స్టాలిన్ ఓడిపోవడం ఇదే తొలిసారి కాగా ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే గెలుపు దిశగా దూసుకుపోతుంది. తమిళనాడులో ఓటమితో సీఎం పదవికి రాజీనామా చేశారు ఎంకే స్టాలిన్. లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన స్టాలిన్ తన రిజైన్ లెటర్ అందజేశారు. తమిళనాడులోని కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 9,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కొలత్తూరు నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన స్టాలిన్ టీవీకే హవాలో గెలుపు ముంగిట చతికిలబడ్డాడు. 1996 తర్వాత స్టాలిన్ ఓడిపోవడం ఇదే తొలిసారి కాగా ఇక ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే గెలుపు దిశగా దూసుకుపోతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, స్టాలిన్ రిజైన్ పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, తమిళనాడు ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ ఉంది. డిఎంకే ఈ స్థాయిలో తక్కువ పర్ఫామ్ చేయడానికి రీజన్స్ పైన అనేక చర్చలు నడుస్తా ఉన్నాయి. ఇంకా డిఎంకే పరాభవం తర్వాత సీఎం సొంత నియోజకవర్గంలో సుమారు 1996 తర్వాత ఆయన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఓడిపోయిందే లేదు. వరుసగా తను అక్కడి నుంచి కొలతూరు నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చాడు. అట్లాంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో తను ఓటమి పాలవడంతో ఇటు పార్టీ కూడా ఘోరంగా పరాభవం పాలవడంతో తను సీఎం పదవికి రాజీనామా చేశాడు. కొద్దిసేపు క్రితమే గవర్నర్ ను కలిసి తన రిసిగ్నేషన్ ను సమర్పించిన సమాచారం ఉంది. అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి టీవీకే అధినేత విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ అనేది కూడా కొనసాగుతా ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి సంఖ్య అయితే రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ప్రస్తుతానికి అయితే నిలిచింది. అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటు అనేది కూడా సాధ్యమవుతుంది. అయితే ఏ పార్టీతో తను ముందుకు వెళ్తారు అనే దానిపైన ఇంకా స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. కానీ డిఎంకే పర్ఫార్మెన్స్ పైనే అనేక చర్చలు అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ కూడా డిఎంకేనే తిరిగి అధికారంలోకి రాబోతా ఉంది. ఇటు ఏఐడిఎంకే కావచ్చు, లేకపోతే టీవీకే పాత్ర చాలా పరిమితంగా ఉండబోతుంది అంటూ కూడా అంచనాలు వేశాయి. అయితే ఆ అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేస్తూ ప్రస్తుతం టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇంకా మరోవైపు డిఎంకేకి సంబంధించి ఏమీలా అయినటువంటి చాలా మంది నేతలు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా సీఎంఏ తను సిట్టింగ్ స్థానము, దాంతో పాటు తనకు కంచుకోట లాంటి నియోజకవర్గంలోనే తను ఓటమి పాల్గొనడం, అది కూడా టీవీకేకి సంబంధించినటువంటి అభ్యర్థి చేతిలో సుమారు 10,000 పైగా మెజార్టీ తోటి టీవీకేకి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీకి సంబంధించి ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు చేశామనే దానిపైన ప్రస్తుతానికి అయితే టీవీకే డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు వాటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కూడా ఓటమి పాలవడం, స్వయంగా సీఎం ఓడిపోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అలాగే ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు అనేది డిఫరెంట్ గా ఉండడం, అవన్నీ పైన కూడా ప్రస్తుతానికి అయితే పార్టీలో ఇంటర్నల్ గా చర్చ అనేది కూడా నడుస్తుంది. ఇక మరోవైపు కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్ ఒక భారీ ర్యాలీ అనేది కూడా తీశారు. తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. పార్టీకి సంబంధించి టీవీకే అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏ పార్టీతో తను ముందుకు వెళ్తారు అనే దానిపైన ప్రస్తుతానికి అయితే ఇంకా సస్పెన్స్ అనేది కూడా కొనసాగుతా ఉంది. జ్యోతి, రైట్ మదార్, థ్యాంక్ యూ.